Hello friends. Welcome to AgriSet Guru Facebook page and Green Cross Tutorials YouTube ఛానల్. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈరోజు క్లాస్లో బయోగ్యాస్ తయారు చేసేటువంటి విధానము, అలాగే ఈ బయోగ్యాస్కి సంబంధించినటువంటి ఈ తయారీ వల్ల మనకి కలిగేటటువంటి ఉపయోగాలు, బయోగ్యాస్ తయారు చేయడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటి గురించి ఒకసారి మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో బయోగ్యాస్ ప్లాంట్ ఎలాగ తయారు చేస్తారు, దానికి సంబంధించినటువంటి వివరాలతో ఈ క్లాస్లో తెలుసుకుందాం. బయోగ్యాస్ ప్లాంట్ అనేటువంటిది సాధారణంగా మనం చూసినప్పుడు ఈ జంతువుల పేడ నుంచి వంట గ్యాస్ మరియు విలువైనటువంటి సేంద్రియ ఎరువు తయారు చేసేటటువంటి పరికరంగా మనం చెప్పుకోవచ్చు. ఈ బయోగ్యాస్ ప్లాంట్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అని అంటే, జంతువుల పేడ నుండి వంట గ్యాస్ మరియు విలువైనటువంటి సేంద్రియ ఎరువులు తయారు చేసేటువంటి ఒక పరికరంగా మనం భావించవచ్చు. దీంట్లో మనం ఏం వేస్తాము అని అంటే, పశువుల తాలూకు విసర్జనలు వేస్తాము, అలాగే పశుగ్రాసంకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా ఎరువుగా చేసి పంట పొలాలుగా వేయడం జనరల్గా మనకి పాత రోజుల నుంచి ఎప్పటి నుంచో వస్తూ ఉంటుంది. పశువుల తాలూకు విసర్జనలు అదే సేంద్రియ పదార్థంగా గెత్తంగా మనం చెప్పుకుంటాం కదా, పశుగ్రాసానికి సంబంధించినటువంటి వ్యర్థం ఇదంతా కూడా. సో ఈ పశువుల పేడ దీన్ని ఉపయోగించి దీని నుంచి వచ్చినటువంటి పెంట పోగు అనేటువంటిది అన్ని విధాలా లాభదాయకం అని చెప్పేసి జర్మనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందడం వల్ల బయోగ్యాస్ ప్లాంట్ని సాధారణంగా మనకి ఏమని పిలుస్తున్నారంటే గృహలక్ష్మి అని పిలుస్తున్నారు. ఇది ఒక బిట్లాగా అడుగుతూ ఉంటారు, గృహలక్ష్మి. సో బయోగ్యాస్ని గృహలక్ష్మి అంటాం, బయోగ్యాస్ ప్లాంట్ని ఏమని పిలుస్తారంటే గృహలక్ష్మి అని మనకి పిలుస్తూ ఉంటారు. సో పశువుల పేడ మనం తీసుకునేటట్టయితే ఈ పశువుల పేడలో బాగా ఎక్కువగా ఉష్ణాన్ని ఇచ్చేటటువంటి ఒక ఇంధనం దాంట్లో ఉంది అన్న విషయాన్ని ముందుగా గ్రహించారు. సో ఇలాగనమాట ఈ జర్మనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కనుక్కోవడం జరిగింది. పశువుల పేడను ఉపయోగించి దాని నుంచి ఒక వాయువుని బయటికి రప్పించి, అలాగే మిగిలినటువంటి పెంటపోగునేమో మామూలుగా మనం పొలాలకు వేసుకునేటువంటి మంచి సేంద్రియ పదార్థంగా వాడుకోవచ్చు అని చెప్పేసి జర్మనీ శాస్త్రవేత్తలు కనుక్కున్న తర్వాత ఈ గృహలక్ష్మి దీన్నే ఏమని పిలవడం మొదలుపెట్టారంటే గృహలక్ష్మి అని పిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు వీటిని ఉపయోగించుకుని బాగా డెవలప్ కావడం వల్ల వీటిని గృహలక్ష్మి అని చెప్పి పిలుస్తున్నారు. పశువుల పేడలో ఏముంది, ఇక్కడ హెచ్చు పాలలో బాగా ఎక్కువగా ఉష్ణాన్ని ఇచ్చేటటువంటి ఇంధనం ఉంది. ఈ ప్లాంట్లో ఏం చేస్తారని అంటే ఎనరోబిక్ కండిషన్స్ అంటే అర్థం ఏంటంటే గాలి లేనటువంటి పరిస్థితులలో, అంటే ప్రాణవాయువు లేదు, ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం మనం, పశువుల పేడ ఇతర సేంద్రియ వ్యర్థ పదార్థాలను తీసుకెళ్ళి కొన్ని రోజుల పాటు దాంట్లో పులియబెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దేన్ని మనం ఇందులో చేస్తామంటే గాలి లేనటువంటి పరిస్థితుల్లో ఎనరోబిక్ కండిషన్స్ అని మనం అంటాం వాటిని. సో ఎనరోబిక్ కండిషన్స్లో మనం ప్రాణవాయువు లేనటువంటి పరిస్థితుల్లో పశువులు పేడ తీసుకుంటాము, అలాగే ఇతర సేంద్రియ పదార్థాలు వ్యర్థ పదార్థాలు ఏవైనా ఉంటే అవన్నీ తీసుకుంటాం. వీటన్నిటిని తీసుకొని కొన్ని రోజుల పాటు బాగా మనం పులియబెట్టినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో కొన్ని రకాలైనటువంటి వాయువులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. దీంట్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీథేన్ అనేటువంటి వాయువు ఉత్పత్తి అవుతుంది, అలాగే హైడ్రోజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వాయువులన్నీ కూడా ఉత్పత్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వాయువుల మిశ్రమాన్ని మనం ఏం చేస్తామంటే వంటకి వాడుకోవచ్చు, అలాగే ఇతర పనులకి వాడుకోవచ్చు, ఏమన్నా లైట్స్ ఉంటే వాటిని వెలిగించడానికి వాడచ్చు. ఇలాగ దీన్ని మనం అన్నిటిగా ఉపయోగించవచ్చు అనమాట. సో ఇంకా ఇలాగ ఈ వాయువు బయటకు వచ్చాయిగా మిగిలినటువంటి అవశేష పదార్థం ఏదైతే మిగులుతూ ఉంటుందో దాన్ని ఒక మంచి పోషక విలువలు కలిగినటువంటి పదార్థంగా మనం భావించవచ్చు. దీన్ని మనం ఏ విధంగా వాడవచ్చు అని అంటే పంటకి ఎరువుగా కూడా వాడుకోవచ్చు. సో పొలాల్లో ఎరువుగా వాడుకోవచ్చు. కాబట్టి మనకి బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా మనకి తెలుస్తున్నది ఏంటి అంటే పశువుల పేడలో లోపల ఉన్నటువంటి ఆ ఇంధనపు విలువ ఏదైతే ఉందో దాన్ని మనం వాయు రూపంలో దాన్ని బయట పెట్టుకుని, సో ఆ విధంగా వాయువులాగా మనం బయటపెట్టిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేస్తామంటే మిగిలిపోయినటువంటి సేంద్రియ పదార్థాన్ని ఏమో ఎరువుగా వాడుకుంటున్నాం. సో దాంట్లో ఉండేటువంటి మీథేన్ కానీ లేకపోతే హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ వీటిని బయటికి తీసేస్తే
ఆ మిగిలిపోయినటువంటి పదార్థాన్ని అంతటినీ కూడా మనం ఎలా వాడుతున్నామంటే ఎరువుగా వాడుకుంటున్నాం. సో మల్టీపర్పస్గా దీన్ని ఉపయోగిస్తూ ఉంటున్నాం. సో ఇది మొత్తం మీద మనకి బయోగ్యాస్ ప్లాంట్. సో జంతువుల పేడ, వంట గ్యాస్, జంతువుల పేడ నుంచి మనం తయారు చేస్తాం, ఒక గ్యాస్ తయారు చేస్తాం. ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ జంతువుల తాలూకు పేడ నుంచి గ్యాస్ తయారు చేయడం ఏంటి, ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇదే మనకి జరిగినటువంటి విషయం. జంతువుల పేడ నుంచి వంట గ్యాస్ తయారు చేస్తాం, దాంతోపాటుగా విలువైనటువంటి సేంద్రియ ఎరువు కూడా మనకి తయారవుతుంది. కాబట్టి బయోగ్యాస్ ప్లాంట్ని మనకి ఓవరాల్గా ఏమంటున్నారంటే గృహలక్ష్మి అని అంటున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ని మనకి గృహలక్ష్మి అని చెప్పి పిలుస్తున్నారు. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీంట్లో మనకి ప్రధానంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎనరోబిక్ కండిషన్స్. దీంట్లో మనం చేసేటప్పుడు ఏంటంటే ఎనరోబిక్ కండిషన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ప్రాణవాయువు లేనటువంటి పరిస్థితుల్లో, ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితులలో ఈ సేంద్రియ పదార్థాలు, పశువుల పేడ, ఇతర సేంద్రియ పదార్థాలన్నిటినీ కూడా మనం ఏంటంటే పులియబట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏరోబిక్ కండిషన్స్ మరియు ఎనరోబిక్ కండిషన్స్ అని మనకు ఉన్నాయి కదా. కాబట్టి ఇందులో మనం చూసినప్పుడు ఇది ఎనరోబిక్ కండిషన్స్, అంటే ఆక్సిజన్ లేనటువంటి సమయంలో, లేనటువంటి పరిస్థితుల్లో మనం ఈ పశువుల పేడ, ఇతర సేంద్రియ పదార్థాలన్నింటినీ కూడా బాగా పులియబెట్టడం ద్వారా దాంట్లో ఒక రకమైనటువంటి గ్యాస్ తయారవుతుంది. దాన్నే మనం మీథేన్ అంటున్నాం. మీథేన్తో పాటు వచ్చేటువంటి ఇతర గ్యాస్లు ఏవి దీంట్లో మనం చూస్తే హైడ్రోజన్, అలాగే కార్బన్ డైఆక్సైడ్ వాయువులు కూడా దీంట్లో నుంచి ఉత్పన్నమవడం జరుగుతూ ఉంటుంది. మిగిలిపోయిన పదార్థాన్ని తీసుకెళ్ళి పొలానికి మనం మంచి ఎరువుగా దాన్ని ఉపయోగించవచ్చు. అసలు ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనే దాంట్లో ఏమేమి పరికరాలు ఉంటాయి, దాంట్లో ఉండేటువంటి భాగాలు ఏంటి, లోపల ఉండేటటువంటి భాగాలు ఏంటి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం బ్రీఫ్గా మనం చూద్దాము. దీని తాలూకు డయాగ్రామ్ చూస్తే కంప్లీట్గా మనకి అర్థమవుతూ ఉంటుంది. రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, కరెంట్ బ్యాచ్లో ఉండేటువంటి బ్యాచ్ వాళ్ళకి ఇది ఏదైతే ఉందో ఈ బయోగ్యాస్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో. దీని నుంచి బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణము మరియు దాని యొక్క తయారీ, ఉపయోగాలు, వీటి గురించి పట సహాయంతో వివరించండి అని చెప్పి మనకి ఎప్పుడు ఇస్తూ ఉంటారు. కాబట్టి రెగ్యులర్గా మామూలు సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇది తప్పకుండా వచ్చేటటువంటి ఒక ప్రశ్నగా మనం దీన్ని భావించవచ్చు అన్నమాట. దీని డయాగ్రామ్ ఒకటి మనకి బాగా ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ మీ దగ్గర మెటీరియల్ ఉండేటట్టయితే డయాగ్రామ్ చూసుకుంటూ ఒకసారి మనం వింటే జాగ్రత్తగా మనకి అర్థమవుతుంది. ఏముంటుంది దీంట్లో, ఈ బయోగ్యాస్ ప్లాంట్లో ఉండేటువంటి రకరకాల భాగాలు ఏంటనేది కొంచెం బ్రీఫ్గా మనం చెప్పుకుందాం. సో బయోగ్యాస్ ప్లాంట్ ముఖ్యంగా ఏంటంటే నుయ్యిలాగా కాంక్రీట్తో కట్టబడినటువంటి భాగం ఒకటి ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. దాన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే డైజెస్టర్ అంటాం. డైజెస్టర్ ప్రధానమైనటువంటి భాగం ఇది. సో ఇది ఒక నుయ్యిలాగా ఉంటుంది. ఇది దేంతో కట్టబడి ఉంటుంది అంటే కాంక్రీట్తో కట్టబడి ఉంటుంది. దీన్నే డైజెస్టర్ అంటాము. అలాగే డైజెస్టర్ లేదా ఫెర్మెంటర్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటాం. సో దీన్ని బట్టే, దీని పరిమాణాన్ని బట్టే మనకు కావలసినటువంటి బయోగ్యాస్ పరిమాణం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎంత దాని పరిమాణం ఎంత ఉంది, దాని తాలూకు వ్యాసం ఎంత, ఇలాంటి వాటిని బట్టే కూడా మనకు కావలసినటువంటి బయోగ్యాస్ పరిమాణము ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ డైజెస్టర్ లేకపోతే ఫెర్మెంటర్ ఉంది కదా, దీన్ని మనం ఎంత కొలతలతో మనం నిర్మించుకుంటాము అని అంటే దాదాపుగా 3.5 నుంచి 6 మీటర్ల లోతు ఉండేలాగా నిర్మిస్తాము. అలాగే 1.2 నుంచి 6 మీటర్ల వరకు కైవారం, అంటే దాన్ని ఏమంటారంటే డయామీటర్ అని అంటాం. సో డయామీటర్ దాదాపుగా 1 నుంచి 6 మీటర్ల వరకు ఉండొచ్చు. సో లోతు ఎంత అంటే ఒక రేంజ్ మనకి ఇక్కడ ఉంది. సో బయోగ్యాస్ ప్లాంట్కి సంబంధించినటువంటి డైజెస్టర్ లేదా ఫెర్మెంటర్ యొక్క కొలతలు వరుసగా అని మనకి ఇచ్చినప్పుడు ఇది రాయాలి మనం. 3.5 to 6 మీటర్స్ లోతు ఉండాలి. అలాగే 1.2 నుండి 6 మీటర్ల వరకు ఉండొచ్చు. దాన్ని మనకి అనుగుణంగా మనకు ఉండేటటువంటి అంటే దాని లభ్యతను బట్టి, ఏదైతే సేంద్రీయ పదార్థము లేకపోతే పేడ తాలూకు లభ్యతను బట్టి ఈ కొలతలన్నీ కూడా మనం మార్చుకునేటటువంటి వీలు అనేది ఉంటుంది. కాబట్టి 3.5 అడుగుల లోతు ఉండాలా లేకపోతే ఇంకా ఎక్కువ లోతు ఉండాలా అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన దగ్గర ఉండేటువంటి పశువుల సంఖ్య, దాని నుంచి వచ్చేటటువంటి సేంద్రియ పదార్థము, ఇంకా మనం ఎంతవరకు అకామిడేట్ చేయగలమనే దాన్ని బట్టి ఈ వివిధ రకాలైనటువంటి సైజులు ఉంటాయి. అందువల్ల మనకు ఒక రేంజ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సామాన్యంగా 3.5 నుండి 6 మీటర్ల లోతు వరకు. అలాగే దాని డయామీటర్ కనుక మనం చూసుకునేటట్టయితే 1.2 నుంచి 6 మీటర్ల వరకు ఆ డయామీటర్తో దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ డైజెస్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. బయోగ్యాస్ ప్లాంట్లో మనం చూసినప్పుడు డైజెస్టర్ అనేది, ఈ డైజెస్టర్ తాలూకు నిర్మాణం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి
దీనిని నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కనుక దీన్ని సరిగ్గా నిర్మించలేదనుకోండి, సో దీని తాలూకు ప్రభావం కంప్లీట్గా బయోగ్యాస్ ప్లాంట్ పైన ఉంటుంది. సరైనటువంటి మోతాదులో గ్యాస్ ఉత్పన్నం కాకపోవడం, కొన్ని సందర్భాల్లో గ్యాస్ రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీంట్లో మనం చూస్తే ఏంటంటే ప్రధానంగా మనకి చూడాల్సింది డైజెస్టర్ అనేటువంటి దాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా నిర్మించుకుంటే బయోగ్యాస్ ప్లాంట్ అనేది చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. పొరపాటున మనం దీంట్లో ఏమైనా తేడాలు చేసామనుకోండి, ఈ డైజెస్టర్ నిర్మాణంలో కనుక మనం ఏమైనా తేడాలు కనుక చేసేటట్టయితే, అంటే కొలతల్లో సరైనటువంటి కొలతలు లేకుండా ఆ నిర్మాణము, కాంక్రీట్ నిర్మాణం సరిగ్గా లేనటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, అటువంటి సందర్భంలో మనకి కొంచెం బయోగ్యాస్ ప్లాంట్ నుంచి దాని తాలూకు పూర్తి ఎఫెక్ట్ని మనం పొందలేమని అర్థం చేసుకోవాలి. సో చాలా వ్యతిరేకమైనటువంటి ప్రభావం లేదా చెడు ప్రభావం అది మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఈ డైజెస్టర్లో మనకి మధ్యలో ఒక చిన్న గోడ ఒకటి కడతారు. డైజెస్టర్ అని చెప్పుకున్నాం, గుండ్రంగా ఉంటుంది. ఆ లోతు కూడా చెప్పుకున్నాం మనం, లోతుగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. దీని మధ్యలో ఈ డైజెస్టర్ని రెండుగా విడదీస్తూ ఒక గోడని కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒకవైపు మనం చూసినప్పుడు ఏంటంటే పశువుల పేడ పడడానికి, అలాగే రెండో వైపు అంటే రెండు వైపులు రెండు గొట్టాలు మనకి ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు మనం చూసినప్పుడు ఏంటంటే ఈ పశువుల పేడ, నీరు ఈ కలిపినటువంటి ఇదంతా కూడా ఈ స్లర్రీని లోపలికి పంపించేటటువంటి గొట్టం ఒకటి ఉంటుంది. అలాగే రెండవ వైపు ఏముంటుందని అంటే గోడ మధ్యలో ఉంటుంది కదా. సో మధ్యలో గోడ ఉంటుంది. సో సెంటర్లో డైజెస్టర్ గుండ్రంగా ఉందనుకోండి, మధ్యలో మనం ఒక గోడ కడతాం. ఈ గోడ కట్టినప్పుడు ఒకవైపు రెండుగా విడిపోయింది కాబట్టి ఒకవైపు ఉండేటువంటి భాగంలోనేమో పేడ, నీరు పంపేటటువంటి గొట్టం ఉండే ఏర్పాటు ఉంటుంది. అలాగే గోడకి రెండో వైపున మనం చూసేటప్పుడు ఏంటంటే ఈ వాడేసినటువంటి పేడ ఏదైతే కంప్లీట్గా మనం ఉపయోగించడం జరిగినటువంటి పేడ ఉంటుందో ఆ పేడను బయటకు పంపేటటువంటి ఆ గొట్టం ఒకటి ఉంటుంది. సో కాబట్టి డైజెస్టర్లో మనం చూసినప్పుడు ఆ రెండు గొట్టాలు మనకి ఉంటాయి. రెండు గొట్టాల్లో పేడ, నీరు పంపేటటువంటి గొట్టం ఒకటి ఉంటుంది, ఒకవైపు ఉంటుంది. రెండో వైపు చూసినప్పుడు ఏంటంటే వాడేసినటువంటి ప్యాడ్ ఉంటుంది కదా, దాన్ని బయటకు పంపేటటువంటి ఆ గొట్టం ఉంటుంది. దాన్ని ఏమంటారు ఏంటి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో దీన్నే మనకి ఏమంటున్నామంటే బయటకు పంపించేదాన్నే మనం ఏమంటున్నామంటే బయోగ్యాస్కి సంబంధించినటువంటి బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అని అంటాం. బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అని మనం పిలుస్తూ ఉంటాం. దీన్నే బయోగ్యాస్ ఎరువు అంటాం. సో బయోగ్యాస్ నుంచి మనకి ఎరువు వస్తుంది, విలువైనటువంటి సేంద్రియ పదార్థం వస్తుంది, ఎరువు వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ ఎరువునే మనం బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అని అంటాం. ఇది మనకి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఒక నుయ్యిలాగా ఉండేటువంటి ఒక కాంక్రీట్తో కట్టబడినటువంటి ఒక భాగము. బాగా గుర్తుపెట్టుకోండి. దీనిని మనం ఏమంటామంటే డైజెస్టర్ అంటాము, లేకపోతే ఫెర్మెంటర్ అంటాం. అక్కడ ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం డైజెస్టర్ లేదా ఫెర్మెంటర్ అని అంటాం. ఇది చాలా జాగ్రత్తగా కట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. బాగా కట్టాలి, కొలతలు జాగ్రత్తగా తీసుకుని ఈ నిర్మాణం అంతా కూడా సరిగ్గా చేస్తేనే బయోగ్యాస్కి సంబంధించినటువంటి పూర్తి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. లేదనంటే మాత్రం సరైనటువంటి ఫలితాన్ని దాని నుంచి మనం పొందలేకపోతూ ఉంటాం. కాబట్టి ఈ డైజెస్టర్ నిర్మాణం చాలా కీలకమైనటువంటిది. కొలతలు మనం చూసుకున్నప్పుడు 3.5 నుంచి 6 మీటర్ల వరకు మనకి అవసరమైనటువంటి లోతులో మనం ఆ లోతులో తీసుకోవచ్చు. అలాగే దాని తాలూకు కైవారం చూసుకునేటప్పుడు 1.2 మీటర్ల నుండి 6 మీటర్ల వరకు మనకి అవసరమైనంత వరకు కూడా దాన్ని తీసుకోవచ్చు. కాబట్టి మనకు ఉండే కొలతలు మారుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక రేంజ్ ఇచ్చారు మనకి, దాన్ని బట్టి మనం నిర్మించుకుని ఉంటాం. సో దీంట్లో ఏంటంటే ఈ డైజెస్టర్లో గుండ్రంగా ఉండేటటువంటి ఈ దీంట్లో నుయ్యిలాగా ఉన్నటువంటి దాంట్లో మనకి ఆ సెంటర్లో ఒక గోడ అనేది కట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ గోడ విడదీస్తుంది కదా, 2 భాగాలుగా విడదీస్తుంది కదా. సో మొదటి భాగంలోకి బయట నుంచి ఒక గొట్టం ఒకటి ఉంటుంది. దాంట్లో పేడ మరియు నీరు కలిపినటువంటి మిశ్రమం లోపల పడడానికి వీలుగా ఒక గొట్టం ఉంటుంది. సో ఇక రెండో భాగం ఉంది కదా, ఇక్కడ రెండో భాగంలో మనం చూసినప్పుడు ఏంటంటే ఈ రెండో భాగాన్ని మనం చూసినప్పుడు రెండో భాగంలో ఆల్రెడీ ఫెర్మెంటేషన్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఏదైతే పదార్థం బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అంటాం, ఇది బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో 2 రకాలుగా మనం దీన్ని 2 గొట్టాలు ఉంటాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇలాగుంటుంది. సో డైజెస్టర్కి ఒక పక్కన ఏంటంటే పేడ సమపాలలో కలుపుకోవడానికి ఇక్కడ పేడ నీళ్లు ఏ నిష్పత్తిలో మనం కలుపుకుంటామనంటే 4:5 నిష్పత్తిలో మనం కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ ట్యాంక్ ఒకటి ఉంటుంది.
సో దాని నుండి మనకి ఏం చేస్తారంటే ఈ పేడ నీళ్ల తాలూకు మిశ్రమం ఏదైతే ఉందో అది డైజెస్టర్ అడుగానికి వెళ్ళడానికి వీలుగా ఇప్పుడే చెప్పాను కదా, ఒక సిమెంట్ గొట్టం అనేది అక్కడ అమర్చబడి ఉంటుంది. అదేవిధంగా డైజెస్టర్ రెండో పక్కన ఏమవుతుంది, డైజెస్ట్ అయిపోయినటువంటిది ఆల్రెడీ ఫెర్మెంటేషన్ అయిపోయాగా మిగిలినటువంటి ఉంటుంది కదా పేడ, ఇదేం చేస్తుందంటే డైజెస్టర్ పై భాగం నుంచి బయటికి రావడానికి వీలుగా మరొక గొట్టం పక్కనే అమర్చబడి ఉంటుంది. ఓకే, సో ఈ బయటకు వచ్చేటటువంటి చికెన్ పదార్థాన్ని మనం బయోగ్యాస్ తాలూకు ఎఫ్లూయెంట్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఆ గోడ ఏమవుతుందంటే గోడ కంప్లీట్గా కట్టేయమండి, గోడ పూర్తి స్థాయిలో పై వరకు కంప్లీట్గా క్లోజ్ చేసేయడం ఉండదు అనమాట. గోడ కొంతవరకు కట్టిన తర్వాత వదిలిపెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎక్కడైతే ఫెర్మెంటేషన్ అయిపోయినటువంటిదంతా కూడా ఆ గోడ రెండో వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి అందులో ఆ గోడ అలాగా వేరు చేస్తూ ఉంటుంది, అర్థమవుతుందా? కాబట్టి అలాగ రెండో వైపుకి చేరుకున్నటువంటి ఈ బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ బయటికి రావడానికి కూడా ఒక గొట్టం అనేది ఉంటుంది. గోడ అంటే మొత్తం కంప్లీట్గా విడదీసేసినట్టుగా కాకుండా కొంత ఇది ఈ పదార్థం అంతా కూడా బయటకు వచ్చేందుకు వీలుగా ఆ గోడ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. ఓకే, తర్వాత ఈ బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ దీన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అంటాము, దీన్నే బయోగ్యాస్ ఎరువు అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. దీనిని కంపోస్ట్ పిట్కు వెళ్ళే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించింది. ఇంకా దీంట్లో మనం చూసేటట్టయితే డైజెస్టర్లో సూక్ష్మజీవులు తయారు చేసేటటువంటి గ్యాస్ను, అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి, దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే మనం దాంట్లో పేడ నీరు కలిపినటువంటి మిశ్రమాన్ని లోపలికి మనం లోపలికి పంపించిన తర్వాత ఏమవుతుంది, సో దాంట్లో మనకి అనేక రకాలైనటువంటి కొన్ని కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులు అనేటువంటివి ఉంటాయి. సో ఈ సూక్ష్మజీవులన్నీ కూడా అక్కడ ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా మనకి ఈ వాయువు అనేటువంటిది బయటికి రావడం అది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా దీంట్లో మనం చూసినప్పుడు ఏంటంటే ఈ గ్యాస్ని ఏదైతే సూక్ష్మజీవుల ద్వారా తయారైనటువంటి గ్యాస్ ఉంది కదా, ఈ గ్యాస్ని బయటికి తీసుకురావడానికి వీలుగా ఒక గుండ్రని ఇనుప డ్రమ్ము, దాన్ని ఏం చేస్తారంటే తలకిందులుగా బోర్లించి అమర్చబడి ఉంటుంది. ఒక ఇనుప డ్రమ్ముని తలకిందులుగా బోర్లించి అమర్చబడి ఉంటుంది. దాదాపు అది ఒక గుండ్రంగా ఉండేటటువంటి షేప్లో ఉంటుంది. దాన్ని పైన మనకి అమర్చేస్తారనమాట. ఈ గ్యాస్ అంతా కూడా బయటికి రావడానికి వీలుగా ఉంటుంది ఆ పై భాగంలో. సో ఇనుప డ్రమ్ము బయోగ్యాస్ ప్లాంట్లో తయారైన మీథేన్ వంటి వాయువుల పరిమాణము పీడనమును బట్టి, సో అది కూడా ఏంటి అక్కడ దేన్ని బట్టి బయటికి రావాలి, గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది అనుకోండి, అప్పుడు పీడనం కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో ఆ పెరిగినటువంటి పీడనాన్ని బట్టి ఆ గ్యాస్ ఎప్పుడు కూడా బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పీడనం కనుక సరైన పీడనం లేదనుకోండి గ్యాస్ రావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అందుకే మనం ఏంటంటే ఈ సేంద్రియ పదార్థాన్ని దానికి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కనుక మనం ఈ పేడ ఇవన్నీ కూడా ఉపయోగించలేదనుకోండి, అక్కడ మరి గ్యాస్ తయారీ అనేటువంటిది ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీంట్లో మనకి చూసినప్పుడు ఏంటంటే ఈ ఏర్పడేటటువంటి మీథేన్ అనేటువంటి గ్యాస్ ఉంది కదా, ఇదేమో దాని తాలూకు పరిమాణం ఎక్కువగా ఉంటే దాన్ని బయటకు వస్తుంది, పీడనాన్ని బట్టి పైకి కిందికి కదులుతూ ఉంటుంది. సో ఇలాగ కదిలేటప్పుడు ఏమవుతుందంటే ఇనుప డ్రమ్ము పక్కకి వంగకుండా డైజెస్టర్ కింది భాగాన్ని తగలకుండా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటారు. అది మనం నేరుగా చూస్తే తెలుస్తుంది. లేదు అని అంటే మన బుక్లో ఒక డయాగ్రామ్ ఉంది దానికి సంబంధించి, అదొకసారి మీరు కనుక చూసేటట్టయితే అక్కడ ఏ విధంగా పైన డ్రమ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే కింద ఉండేటువంటి నుయ్యి లాంటి నిర్మాణము కాంక్రీట్తో నిర్మించినటువంటి నిర్మాణాన్ని మనం ఎలా ఉంటుంది, మధ్యలో ఉండేటటువంటి గోడ ఎంత ఎత్తు వరకు ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మనం నేరుగా చూస్తే ఇంకా మంచిది. లేదు నేరుగా చూడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు అంటే మామూలు డయాగ్రామ్ చూసి దాని ద్వారా మనం కొంతవరకు తెలుసుకోవచ్చు. సో ఈ డైజెస్టర్లో వచ్చినటువంటి వాయువు ఏదైతే ఉందో ఇది పైకి క్రిందికి కదులుతూ ఉంటుంది. సో దాని తాలూకు పరిమాణాన్ని బట్టి ఆ పీడనంలో కూడా మార్పులు అనేటువంటి వస్తూ ఉంటాయి. ఈ గ్యాస్ పైకి క్రిందికి కదులుతూ ఉంటూ ఉంటుంది. సో ఇలాగా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే దానికి అలాగా పైకి కిందికి కదులుతున్నప్పుడు అక్కడ ఎటువంటి ఇది రాకుండా ఉండే విధంగా ఈ డైజెస్టర్ని పైన ఉండేటువంటి డ్రమ్ముని కూడా అక్కడ నిర్మిస్తారు, జాగ్రత్తలు అనేటువంటివి తీసుకుంటారు. సో డ్రమ్ములో సేకరించబడినటువంటి బయోగ్యాస్ దానిపైన మధ్య భాగంలో అమర్చబడినటువంటి ఒక గొట్టం ద్వారా బయటికి సేకరించబడుతుంది. అంటే ఆల్రెడీ ఏం జరిగింది మనకి ఇక్కడ, మనం అందులో సేంద్రీయ పదార్థాన్ని వేసాము, పేడ మరియు నీరు మిశ్రమాన్ని 4:5 రేషియోలో దాన్ని మనం కలుపుకొని ఆ డైజెస్టర్ లోపలికి పంపించిన తర్వాత అక్కడ ఉండేటటువంటి సూక్ష్మజీవుల చర్య వల్ల దాంట్లోనేమో గ్యాస్ తయారైంది. ఈ గ్యాస్ దాని తాలూకు పరిమాణం పెరుగుతూ ఉండడం వల్ల పీడనం బాగా పెరిగిన తర్వాత అది బయటకు వచ్చేయాలి. ఈ బయటికి రావడానికి వీలుగా ఏం చేస్తారంటే
అది డ్రమ్ము తాలూకు మధ్య భాగంలో ఒక చిన్న గొట్టాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ గొట్టం ద్వారా గ్యాస్ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఒక వాల్వ్ అనేది ఉంటుంది. సో అక్కడ ఏం చేస్తుందంటే ఆ వాల్వ్ ఏం చేస్తుంది, ఈ బయటకు వచ్చేటటువంటి గ్యాస్ని నియంత్రించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఎక్కువ మొత్తంలో వచ్చేటప్పుడు ఏంటంటే మరీ పీడనం ఎక్కువతో బయటకు వచ్చేయకుండా ఎంత అవసరమో అంతే బయటకు వచ్చే విధంగా ఒక వాల్వ్ ఒకటి అమర్చబడి ఉంటుంది. అక్కడ బయటకు వచ్చే గొట్టానికి వాల్వ్ అమర్చబడి ఉంటుంది. సో గ్యాస్ పైప్లో నీరు చేరకుండా ఒక మాయిశ్చర్ ట్రాప్ అనేటువంటిది అమర్చబడి ఉంటుంది. మాయిశ్చర్ ట్రాప్ గుర్తుపెట్టుకోండి. నీరు బయోగ్యాస్ ప్లాంట్ లోపలికి నీరు చేరకుండా ఒక డాష్ అమర్చబడి ఉంటుంది, ట్రాప్ అని అంటాం. సో మాయిశ్చర్ ట్రాప్ ఒకటి అమర్చబడి నీరు వెళ్ళిపోతే ఇది మనం చేసేటువంటి విధానం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా ఒక క్లోజ్డ్ కండిషన్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీరు దాని లోపలికి వెళ్ళిపోకుండా మనం ఏం చేస్తామంటే ఒక ట్రాప్ అనే దాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం డ్రమ్ము తుప్పు పట్టకుండా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో భూమిలో మనం ఒక గొయ్యి తీసి దాంట్లో ఇవన్నీ ఒక కాంక్రీట్తో నిర్మాణం చేసి పైన ఒక ఇనుప డ్రమ్మును ఒక దాన్ని మనం బిగించుకుని అన్ని క్లోజ్డ్ కండిషన్స్లో మనం దీన్ని ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియ అనేది మనం చేస్తూ ఉంటాం. ఎనరోబిక్ కండిషన్స్ అంటే ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితుల్లో ఈ పులియబెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎనరోబిక్ కండిషన్స్ అని వీటిని మనం అంటాం. గాలి లేనటువంటి పరిస్థితులలో అంటే ప్రాణవాయువు లేనటువంటి పరిస్థితుల్లో జరిగేటటువంటి ఫెర్మెంటేషన్ కింద మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఉంటుంది ఇది. కాబట్టి ఏంటంటే దాని లోపలికి నీరు వెళ్ళిపోకూడదు, గాలి కూడా దానిలో చొరబడడానికి లేకుండా మనం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. అటువంటి సందర్భంలోనే మనకి కావలసినంత గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ కూడా సరైనటువంటి పీడనంతో బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది బ్రీఫ్గానే చెప్పారు ఇక్కడ. దీని తాలూకు వర్కింగ్ విధానం అంతా కూడా మనం నేరుగా చూస్తేనే మనకి చాలా వరకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భాగాలు కనుక మనం ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే దీంట్లో డైజెస్టర్ ఉంటుంది. ఈ డైజెస్టర్ ఫెర్మెంటేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఫెర్మెంటర్ అని అంటాం. సో డైజెస్టర్, రెండో దానికి ఇంకో పేరు ఏంటంటే ఫెర్మెంటర్. కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటాం మనం, భూమిలో కనీసం 3.5 మీటర్ల నుండి అయితే 3.5 మీటర్లు తీసుకోవచ్చు మినిమం అది. ఆ తర్వాత ఇంకా లోతు కూడా తీసుకోవచ్చు. ఎంతవరకు తీయచ్చు, 6 మీటర్ల వరకు కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. మన దగ్గర ఉండేటటువంటి పశువుల తాలూకు పరిమాణాన్ని బట్టి ఎంత లోతు తీసుకోవాలనేది ఆధారపడి ఉంటూ ఉంది. సో ఎక్కువగా మనం సేంద్రీయ పదార్థము పేడ లేకపోతే వీటన్నిటిని అందించలేనటువంటి పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు పెద్దది తీసుకున్న ఉపయోగం అయితే లేదు. ఇప్పుడు 6 మీటర్ల లోతు వరకు తీసేసి దాంట్లో మనం సరైనటువంటి పేడ వీటన్నిటిని కూడా మనం వేయట్లేదు, అప్పుడు ఏమి ఉపయోగం లేదు కదా, దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి మనం ఎంతవరకు వేయగలుగుతూ ఉంటామో అంతవరకు దాన్ని ఉపయోగించుకొని లోతుని తీసుకోవాలి. అలాగే డయామీటర్ కూడా మనకి అవసరమైన ఈ డైజెస్టర్ మధ్యలో సెపరేట్ చేస్తూ మధ్యలో ఒక గోడ ఉంటుంది. మాత్రం ఉండదు, కొంతవరకు కట్టిన తర్వాత అక్కడ ఆగిపోతుంది మధ్యలోనే గోడ. కాబట్టి ఏంటి, ఈ ఫెర్మెంటర్ లేకపోతే డైజెస్టర్ లోపలికి పేడ నీరు కలిపినటువంటిది ఇది లోపలికి రావడానికి ఒక గొట్టం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఈ ప్యాడ్ పంపడానికి రెండవ వైపున ఒక గొట్టం బయటికి ఉంటుంది. సో 2 గొట్టాలు ఉంటాయనేది మనం గ్రహించాలి. ఒకటేమో పేడ నీరు లోపలికి పంపేటటువంటి గొట్టము, డైజెస్ట్ అయిపోయినటువంటి దీన్ని పేడని బయటికి పంపేటటువంటిది రెండవది. సో 2 గొట్టాలు ఉంటాయని మనం అక్కడ గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గోడ అనేది ఉంటుంది. ఈ గోడ కంప్లీట్గా పూర్తిగా పై వరకు ఉండకుండా కొంతవరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫెర్మెంటేషన్ జరిగిపోయిన వెంటనే గోడ బయట అవతలకి ఈ జరిగిపోయిందంతా కూడా పడిపోతుంది. కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి గొట్టం ఒకటి బయట ఉంటుంది. పైన ఒక గ్యాస్ బయటికి రావడానికి వీలుగా ఒక ఇనుప డ్రమ్ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటాం. సో బయట వైపు ఏమో ఒక పేడను కలిపేటటువంటి తొట్టె ఒకటి పట్టుకుంటాం. సో 4:5 నిష్పత్తిలో ఈ పేడ మరియు నీరు తాలూకు మిశ్రమాన్ని దానిలో బాగా మనం కలుపుకున్న తర్వాత అది మరి ఆటోమేటిక్గా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ సిస్టమ్ అంతా కూడా ఎనరోబిక్ కండిషన్లో జరుగుతుంది. ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితుల్లో జరిగేటటువంటి ఫెర్మెంటేషన్ కింద మనం దీన్ని చూడాలి. పులియబెట్టడం అంటాం. సో పులియబెట్టే
ఆక్సిజన్ లేనటువంటి సమక్షంలో జరుగుతుంది. ఎనరోబిక్ కండిషన్స్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం ఈ గ్యాస్ బయటికి తీసుకురావడానికి ఒక వాల్వ్ ఏర్పాటు చేసుకుంటాము. ఎక్కడ ఏదైతే గ్యాస్తో నిండినటువంటి డ్రమ్ములో బయటికి తీసుకురావడానికి వీలుగా ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దానికి ఒక వాల్వ్ కూడా పెట్టుకుంటాం. సో దాన్ని నియంత్రించడానికి, ఆ గ్యాస్ని బయటికి రావడం నియంత్రించడం కోసం ఒక వాల్వ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. ఈ వాడేసినటువంటి పేడ లేకపోతే డైజెస్ట్ అయిపోయినటువంటి పేడ ఏదైతే ఉందో అది బయటికి కలెక్ట్ చేయడం కోసం అక్కడ ఒక తొట్టెని ఏర్పాటు చేసుకుంటాము. సో ఈ విధంగా డైజెస్ట్ అయిపోయినంటే బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అంటున్నాం. బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అంటే బయోగ్యాస్ నుంచి వచ్చేటటువంటి ఎరువు అని అర్థం. సో బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అని దీన్ని మనం అంటున్నాం. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే బయోగ్యాస్ ప్లాంట్, లేకపోతే దీన్ని ఇంకొక మాట కూడా అంటారు, ఏంటంటే గోబర్ గ్యాస్ ప్లాంట్ అని కూడా దీన్ని అంటారు. బయోగ్యాస్ ప్లాంట్, అలాగే గృహలక్ష్మి అని కూడా దీన్ని అంటారు. జర్మనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఉపయోగించి దాని నుంచి మనం దాంట్లో ఉండేటటువంటి ఇంధనం ఏదైతే ఉంటుందో దాన్ని రూపంలో మనం బయటకు తీసుకుని మిగిలినటువంటి సేంద్రీయ పదార్థాన్ని అంతటిని కూడా, అంటే డైజెస్ట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి సేంద్రీయ పదార్థాన్ని అంతటిని కూడా ఎరువులుగా వాడుకోవచ్చు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే జర్మనీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. కాబట్టి జర్మనీ, అలాగే గృహలక్ష్మి అనేటువంటి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మధ్యలో విడదీసేటటువంటి ఒక గోడ, గ్యాస్తో నింపబడేటువంటి ఒక డ్రమ్ము పైన అది దానిపైన బోర్లించుతాము. అలాగే పేడ నీరు కలపడానికి ఒక తొట్టె ఉంటుంది. అలాగే ఈ డైజెస్ట్ అయిపోయినటువంటి దీన్ని బయటికి తీసుకురావడానికి బయట ఒక తొట్టె ఏర్పాటు చేస్తాం. సో పేడని లోపల చెల్లేటటువంటి ఒక గొట్టం ఉంటుంది. అలాగే దీంట్లో వాడినటువంటి పేడని బయటకు వేసేటటువంటి ఒక గొట్టం ఉంటుంది. 2 గొట్టాలు ఉంటాయి. సో మధ్యలో ఒక గోడ, ఇవన్నీ ఉంటాయి. కొలతల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే 3.5 మీటర్ల లోతు నుంచి 6 మీటర్ల లోతు వరకు కూడా మన అవసరాన్ని బట్టి దీన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే దాని తాలూకు కైవారం ఎంత ఉండాలి, డయామీటర్ అంటాం. సో దీన్ని మనం డయామీటర్ అంటాం. డయామీటర్ ఉండాలి అని అంటే 1.2 మీటర్ల నుంచి 6 మీటర్ల వరకు కూడా డయామీటర్ అనేది అక్కడ ఉండొచ్చు. సో ఇది మొత్తం మీద ఒక గ్యాస్ని బయటికి తీసుకెళ్లేటటువంటి గొట్టము, దానికి ఒక వాల్వ్ ఏర్పాటు చేయబడి ఉంటాయి. సో గ్యాస్ తయారైపోగానే అది పైకి క్రిందికి కదులుతూ ఉంటుంది. పీడనం పెరిగే కొద్దీ లోపల ఉండేటటువంటి గ్యాస్ బయటికి వస్తూ ఉంటుంది. సో దీంట్లో తయారయ్యేటటువంటి గ్యాస్లు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే మీథేన్ తయారవుతుంది. కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ వాయువులు దీంట్లో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇది మొత్తం గోబర్ గ్యాస్ ప్లాంట్, లేకపోతే బయోగ్యాస్ ప్లాంట్, లేకపోతే గృహలక్ష్మి ప్లాంట్కి సంబంధించినటువంటి విషయాలు. దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సో ఎలా వస్తుంది అదంటే నిర్మాణం మనం చూస్తేనే తెలుస్తుంది. దీంట్లో మనకి ఎలాగా బయోగ్యాస్లో దాని ఎఫ్లూయెంట్ అనేటువంటిది బైక్ ఎలా వస్తుంది, ఇది ఒక క్లోజ్డ్ యాక్టివిటీ. ఓకే, దీనంతా కూడా క్లోజ్డ్ యాక్టివిటీ, పీడనము బట్టి ఉంటుంది. ఎందుకంటే పైన ఒక పీడనాన్ని నియంత్రించేటువంటి ఒక వాల్వ్ మనం పెట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది బయటికి ఎఫ్లూయెంట్ అనేటువంటిది బయటికి వెళ్తుంటేనే ఇక్కడ ఉండేటువంటి మనం పేడ నీరు కలిపినటువంటి స్లర్రీ మనం లోపలికి పంపేటటువంటి ఇది పనిచేస్తూ ఉంటుంది. లేదు అది బయటికి వెళ్ళట్లేదు అనుకోండి, ఇది మన యువతల నుంచి మనం వేయడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి అది ఒక నిర్మాణం, అంటే పటంలో మనకి ఈ విధంగా చూపించి ఉండొచ్చు, పైకి వేసినట్టుగా చూపించవచ్చు. ఒరిజినల్గా భూమిలో నిర్మాణం చేసేటప్పుడు దాని అమరికలన్నీ కూడా వేరేగా ఉంటాయి. ఎందుకంటే ఇది క్రింది వైపు ఉంటుంది, లోపలికి ఉంటుంది కదా. 3.5 అడుగుల నుంచి 6 అడుగుల లోపలికి ఇది ఉంటుంది కాబట్టి బయటికే రావాలి. అక్కడి నుంచి పక్కకి కానీ సైడ్కి కానీ వెళ్ళిపోవడానికి అవకాశం అయితే లేదు. ఇలా బయటికి వచ్చేదానికి వీలుగా ఇందులో ఉండేటువంటి గ్యాస్ అవన్నీ కూడా, అందులో ఉండేటువంటి పీడనము అవన్నీ కూడా నియంత్రిస్తూ ఉంటాయి. అందుకే మనం పైన ఒక వాల్వ్ ఒకటి పెట్టుకున్నాం. సో ఈ వాల్వ్ ద్వారా మనం అన్నిటినీ కూడా నియంత్రణ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే దీంట్లో ఉండేటువంటి ఆ డైజెస్ట్ అయిపోయినటువంటిది బయటికి బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ బయటకు వచ్చేసిన తర్వాతే మళ్ళీ మనం కొత్తగా పేడని నీరుని నింపడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఓకే, కాబట్టి దాని అమరిక మనం ఒకసారి చూసుకుంటే అది మనకు అర్థం అవుతుంది. ఓకేనండి.
సో బయోగ్యాస్ తయారీ వల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో బయోగ్యాస్ ప్లాంట్లో వాడేటువంటి పశువుల పేడ నుంచి మీథేన్, ఈ వాయువు పేరుకు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీథేన్ అనేది వస్తుంది. బయటకు వచ్చేటటువంటి గ్యాస్ ఏది అని అంటే మీథేన్ బయటకు వస్తుంది. వంట చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి విద్యుత్ దీపాలు వెలిగించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీని ద్వారా యంత్రాలు కూడా నడపడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటన్నమాట, దీనివల్ల మనకి వంట చెరుకు అలాగే విద్యుత్తు చాలా వరకు మనకి ఆదా అవుతాయి. బయోగ్యాస్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అంటే మనం సాధారణంగా ఏమీ చేయకుండా ఊరికే పేడ అలాగే వృధాగా చేసేసి కేవలం మనం కంపోస్ట్ బిట్లో పడేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే దీన్ని ఇలాగ ఉపయోగించుకుంటే, బయోగ్యాస్ ప్లాంట్ కనుక మనం ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుంది, మనకి గ్యాస్ వస్తుంది, దాంతోపాటుగా ఎరువు కూడా వస్తుంది, రెండూ వస్తూ ఉంటాయి. సో ఇది ఇంకా ఇంపార్టెంట్ కదా, చాలా ఉపయోగపడుతుంది మనకి. కాబట్టి వీలైనంత వరకు దీన్ని మనం ఇలాగ పెట్టుకునే ప్రయత్నం, బయోగ్యాస్ పెట్టుకునే ప్రయత్నం కనుక చేస్తే మనకి గ్యాస్ ఖర్చు అంతా కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. సో దీన్ని ఉపయోగించి కేవలం వంట చేయడం మాత్రమే కాకుండా, వంట గ్యాస్ అంటే మనకి చూడండి ఇప్పుడు చాలా ఖరీదైపోయినటువంటి విషయం. మనకి ఏమీ లేనటువంటి మనం ఇంటి దగ్గర ఉండేటువంటి పశువులను ఉపయోగించి దాని తాలూకు పేడను ఉపయోగించే మనం గ్యాస్ తయారు చేసుకోగలుగుతున్నామంటే మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఉపయోగం అనేటువంటిది. ఇంకా వచ్చే రోజుల్లో గ్యాస్ ఇంకా ఖరీదు ఎక్కువైపోతూ ఉంటుంది. ఏమీ మనం ₹1 కూడా ఖర్చు పెట్టలేకుండానే మనం ఇంత గ్యాస్ని సులభంగా పొందేటటువంటి పద్ధతి బయోగ్యాస్ ప్లాంట్ అనేది. సో దీంట్లో మనకి ఉత్పన్నమయ్యేటటువంటి వాయువు మీథేన్ వాయువు. దీంతో విద్యుత్ దీపాలు వెలిగించవచ్చు, యంత్రాలు కూడా దీన్ని ఉపయోగించి నడపవచ్చు. కాబట్టి వంట చెరుకు మనకి ఆదా అవుతుంది, విద్యుత్ కూడా మనకి చాలా ఆదా అవుతూ ఉంది. సో మీథేన్ వాయువు విడుదల పూర్తయిన తర్వాత మిగిలినటువంటి పేడని ఏమంటామంటే బయోగ్యాస్ స్లర్రీ అని అంటాం. సో మీథేన్ వాయువు విడుదల పూర్తయిపోయిన తర్వాత కంప్లీట్గా దాని నుంచి వాయువు అంతా బయటకు వచ్చేసిన తర్వాత దాని తాలూకు మిగిలినటువంటి పేడనంతటినీ కూడా ఏమంటామంటే మనం బయోగ్యాస్ స్లర్రీ అని చెప్పి అంటాం. బయోగ్యాస్ స్లర్రీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో దీనిలో ఏముంటాయంటే పేడ కంటే ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటుంది. మామూలుగా మనం వేసేటటువంటి ఈ దీంట్లో మనం ఉపయోగించేటటువంటి పేడ కంటే కూడా, అంటే ఈ కంపోస్ట్ పిట్లలో మనం ఉపయోగించేటటువంటి దీనికంటే కూడా ఎక్కువ పోషక విలువల్ని కలిగి ఇది ఉంటుంది. దీనివల్ల పైర్లు మరింత దిగుబడినివ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి దీంట్లో. మనము చెప్పాల్సింది ఏంటి అని అంటే పోషక విలువలు మరింత ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం చూస్తే ఏంటంటే బయోగ్యాస్ ప్లాంట్ అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటిది, పరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో పనిచేయడం వల్ల చెడు వాసన అనేటువంటిది రాదు దీంట్లో. బయోగ్యాస్ ప్లాంట్ ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన పరిస్థితుల్లో పనిచేయడం వల్ల దీంట్లో చెడు వాసన అనేటువంటిది రాదు. అలాగే ఈగలు దోమలు పెరుగుదలని నివారిస్తూ ఉంటుంది ఇది. సో బయోగ్యాస్ ప్లాంట్ ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన పరిస్థితుల్లో పనిచేయడం వల్ల దీంట్లో చెడు వాసన ఏమీ ఉండదు. మన దగ్గర కూడా ఎక్కువ చెడు వాసన లేకుండా ఉంటుంది. ఈగలు దోమలు పెరగడం అనేటువంటిది నివారించబడుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా మనకు ఉపయోగపడేటువంటి విధానం. పరిశుభ్రతకు కూడా మనం దీన్ని ఇది చేసుకోవచ్చు. సో రైతుకి దీనివల్ల వంట చెరుకు విద్యుత్ ఖర్చులు ఆదా అవడమే కాకుండా పంట దిగుబడులు పెరిగి వారి జీవన శైలిలో మార్పుకి ఇది చాలా వరకు దోహదపడుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి వంట చెరుకు మిగులుతుంది, అలాగే విద్యుత్ ఖర్చులు బాగా ఆదా అవుతూ ఉంటాయి, అలాగే పంట దిగుబడులు బాగా పెరుగుతూ ఉంటాయి. రైతు తాలూకు జీవన శైలిలో మార్పుకి ఇది రావడానికి బాగా దోహదపడుతుంది, ఇది మనకి తెలిసిందే. కాబట్టి ఏంటంటే చెరుకు, వంట చెరుకు ఆదా అవుతుంది, విద్యుత్ ఖర్చులు ఆదా అవుతూ ఉంటాయి, పంట దిగుబడులు బాగా పెరుగుతాయి. అన్ని ఉపయోగాలే మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే తర్వాత చూస్తే బయోగ్యాస్ తయారీలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో బయోగ్యాస్ తయారీలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఒకసారి కనుక మనం చూసేటట్టయితే, ఈ గృహ అవసరాలకు కావాల్సినటువంటి 2 ఘనపు మీటర్ల గోబర్ గ్యాస్ తయారీకి ఇక్కడ కొన్ని మనకి ఫిగర్స్ ఇచ్చారు, అవి కొద్దిగా జాగ్రత్తగా మనం చూడాలి. సో ఈ గృహ అవసరాలకు కావాల్సినటువంటి 2 ఘనపు మీటర్ల గోబర్ గ్యాస్ తయారు చేయడానికి కనీసం 50 కిలోల పేడ సిద్ధంగా ఉండాలి. 50 కిలోల పేడ అనేది సిద్ధంగా ఉంచుకోవాలి, మినిమం అనమాట. సో దీంట్లో 2 ఘనపు మీటర్ల గోబర్ గ్యాస్ కనుక తయారవ్వాలి అని అంటే కనీసం 50 కిలోల పేడ, ఇది అండర్లైన్ చేసుకోండి. మనకి జనరల్గా ఇవన్నీ అడిగేదానికి అవకాశాలు ఉంటాయి. 2 ఘనపు మీటర్ల గోబర్ గ్యాస్ తయారు చేయడానికి మనకి ఎంత పేడ కావాలి, 50 కిలోల పేడ రెడీగా ఉండాలి. సో దీనికి ఎన్ని పశువులు అవసరం ఉంటాయి,
దీని కొరకు కనీసం పశువుల సంఖ్య కనీసం 5కి తగ్గకుండా ఉండాలి. పశువుల సంఖ్య కనీసం 5కి తగ్గకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో 2 ఘనపు మీటర్ల గోబర్ గ్యాస్ తయారు చేయడానికి 50 కిలోల పేడ ఉండాలి. దానికోసం పశువుల సంఖ్య మినిమం ఎంత ఉండాలి? 5 ఉండాలి. ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ బిట్స్ లాగా రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అలాగే మన వంటగదికి గోబర్ గ్యాస్ ప్లాంట్కి మధ్యలో దూరం ఎంత ఉండాలి అనేటువంటిది రెండవ పాయింట్. సో మన వంటగదికి గోబర్ గ్యాస్కి మధ్యలో ఉండేటువంటి దూరం ఎంత ఉండాలి అనేది చూస్తే కనుక గోబర్ గ్యాస్ ప్లాంట్ 20 మీటర్ల దూరానికి ఎక్కువ కాకుండా ఏర్పాటు చేసుకోవాలి. సో మన వంటగదికి గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి, ఎందుకంటే వంటగది పక్కనే మనం ఏర్పాటు చేసుకోలేకపోవచ్చు, చాలా సందర్భాల్లో కొంచెం దూరంలో ప్లేస్ ఉండలేకపోవచ్చు, రకరకాలైనటువంటి ఇతర కారణాల వల్ల కొంచెం దూరంలో ఏర్పాటు చేసుకురావచ్చు. కాకపోతే ఏంటంటే ఒక లెక్క వచ్చేటప్పటికి ఏంటి, 20 మీటర్ల కంటే కూడా ఎక్కువ దూరంలో దీన్ని ఏర్పాటు చేసుకోకూడదు. మినిమం 20 మీటర్ల లోపే దీన్ని మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్గా మనం చూడొచ్చు. తర్వాత మనం చూసినప్పుడు ఏంటంటే పాడి పశువుల పేడలో గల చెత్త చెదారాన్ని తీసివేసి పేడ పరిమాణానికి సమాన పరిమాణంలో నీటితో కలిపి ప్లాంట్లో ప్రవేశపెట్టడం అనేది చేయాలి. సో ఈ చెత్త చెదారం ఇలాంటిదంతా కూడా వేసేసి దానికి సమాన పరిమాణంలో నీరు కలుపుకొని స్లర్రీలాగా తయారు చేసుకుంటామని చెప్పాను కదా. సో దీని అంతటిని కూడా కలిపి ప్లాంట్ లోపలికి ప్రవేశపెట్టడం చేయాలి. పశువుల పేడకు బదులుగా, పశువుల పేడ మాత్రమే కాకుండా పశువుల పేడకు బదులుగా ఇంకేం వాడచ్చు మనం అనే చూస్తే కనుక పందుల తాలూకు ఎరువు వాడచ్చు, విసర్జనలు వాడచ్చు, అలాగే కోళ్లకు సంబంధించినటువంటి విసర్జనలు మనం వాడచ్చు, అలాగే మానవ విసర్జనలు కూడా దీంట్లో మనం తప్పకుండా వాడుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఏం వాడచ్చు అని అంటే వృక్ష సంబంధమైనటువంటి సేంద్రియ పదార్థాలు ఇలాంటివన్నీ కూడా దీంట్లో వేసేయచ్చు. వృక్షాలకు సంబంధించినటువంటి ఆకులు కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో మనము వేసేయచ్చు. కాబట్టి పందులకు సంబంధించినటువంటి విసర్జనలు, అలాగే కోళ్లకు సంబంధించినటువంటి విసర్జనలు, మానవ విసర్జనలు ఇవన్నీ కూడా దాంట్లో వేయచ్చు. అలాగే వృక్ష సంబంధమైనటువంటి సేంద్రియ పదార్థాలు, ఆకులు ఇలాంటివన్నీ కూడా దాంట్లో మనం వేసి వాడుకోవచ్చు. కానీ వాయువు విడుదలలో సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రధానంగా మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ పశువుల ఎరువునే మనం ప్రధానంగా వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా వేసి ఫెర్మెంటేషన్ అన్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుంది అంటే అప్పుడు కొన్ని రకాలైనటువంటి సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు దీంట్లో మనకి ఉన్నాయి. మిగిలినవి కూడా వేసుకోవచ్చు. కేవలం పశువుల ఎరువులు మాత్రమే కాకుండా పంది విసర్జనలు, కోళ్ల విసర్జనలు, చివరికి మానవ విసర్జనలు కూడా మనం ఇందులో వేసి వాడుకోవచ్చు. అలాగే వృక్ష సంబంధమైనటువంటి సేంద్రియ పదార్థాలు కూడా దీంట్లో మనం వేసి వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే విడుదలయ్యేటటువంటి వాయువులో సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు మాత్రం చాలా వరకు ఉన్నాయి. దీన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అని అంటే ఎవరు చేస్తారు మరి? ఇప్పుడు మనకి వెంటనే ఇమీడియట్గా దీన్ని సపోజ్ నాకు ఇప్పుడు పశువులు ఉన్నాయి, నేను ఒక గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టాలని అనుకుంటున్నాను. అలాంటప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అని అంటే ఒక సంస్థ ఉంది, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్. సో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది కేవీఐసి అంటాం దీన్ని, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కేవీఐసి, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్. సో ఈ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే పల్లెల్లో ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్లన్నీ వాటి తాలూకు నిర్మాణానికి అవసరమైనటువంటి సాంకేతిక సహకారం అంతా కూడా వీళ్ళు అందిస్తూ ఉంటారు. కేవీఐసి, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్, వాళ్ళని మనం కనుక సంప్రదించేటట్టయితే వాళ్ళు అనేక యాక్టివిటీస్ అన్నీ చేస్తుంటారు. తేనెటీగల పెంపకం చేపడుతూ ఉంటారు, ఇంకా గ్రామాల్లో పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ చేపడుతూ ఉంటారు. ఇంకా ఇలాగ చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు చేపడుతూ ఉంటారు. దాంట్లో కూడా ఇదొకటి ప్రధానమైనటువంటి యాక్టివిటీ ఏంటంటే ఈ గోబర్ గ్యాస్ తయారు చేసేటువంటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్, దీని పేరేంటంటే కేవీఐసి, మామూలుగా ఏమని పిలుస్తారంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్, కేవీఐసి అని మనం పిలుస్తాము. సో ఇది ఈ పల్లెల్లో ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కావలసినంత సాంకేతిక సహకారాన్ని అంతటినీ కూడా ఇది అందజేస్తూ ఉంటారు. కాబట్టి మనం గనక ఒకవేళ ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళని సంప్రదించడం ద్వారా చాలా వరకు మనము ఏం కావాలి ఏంటి మనకి
కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాగా ఏంటి అనేదంతా కూడా వాళ్ళు వచ్చి మనకి దీన్ని ఏర్పాటు చేయడంలో పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తారు. కాబట్టి వాళ్ళ సహాయము తీసుకొని మనం ఈ గోబర్ గ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీన్నే మనం ఏమంటున్నామంటే గోబర్ గ్యాస్ ప్లాంట్, లేకపోతే దీన్నే బయోగ్యాస్ ప్లాంట్ అని పిలుస్తున్నాం. గోబర్ గ్యాస్ ప్లాంట్ లేదా బయోగ్యాస్ ప్లాంట్ అని మనం దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి దీంట్లో ఉండే ఇది యాక్చువల్గా ఒక ప్రశ్న మనకు వస్తుంది, 6 మార్కుల ప్రశ్నగా మనకి దీన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి అది ఇచ్చినా లేకపోయినప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. బిట్స్ వారీగా మనం చూసుకున్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో బిట్స్గా మనం చూసేటప్పుడు ఈ ఎనరోబిక్ కండిషన్స్ గురించి, అలాగే అంటే ఏ పరిస్థితిలో ఫెర్మెంటేషన్ అనేది జరుగుతుంది, అక్కడ జరిగేటటువంటి చర్య పులియబెట్టడం, దీన్నే ఫెర్మెంటేషన్ అంటాం. దీన్ని ఫెర్మెంట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఫెర్మెంటేషన్కి ఉపయోగించేటటువంటి ఆ తొట్టెనే మనం ఏమంటున్నాం అంటే ఫెర్మెంటర్ లేదా డైజెస్టర్ అని అంటున్నాం. దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భాగాలు, మధ్యలో ఒక గోడ, అలాగే బయటకు వచ్చేదాన్ని ఏమంటామంటే బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అంటాం. బయోగ్యాస్ ఎరువు ఒక రకంగా దీన్ని ఏంటంటే పంటలకి మనం వేసుకుంటాం. దీంట్లో అనేక పోషకాలు బాగా దీంట్లో లభ్యమవుతూ ఉంటాయి. కాబట్టి ఇది కేవలం పేడని తీసుకెళ్ళి కంపోస్ట్ చేసి ఒక 3-4 నెలల తర్వాత దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి మాత్రమే కాకుండా దాంట్లో ఇంధనంగా ఉండేటటువంటి వాయువుని బయటికి తీయడం ద్వారా, అదే మనకి ఏంటంటే 3 రకాలైనటువంటి వాయువులు ప్రధానంగా మనకు వస్తూ ఉంటాయి. మీథేన్ అనే వాయువు వస్తుంది, దాంతోపాటుగా మీథేన్తో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అలాగే హైడ్రోజన్ కూడా దీనికి మనకి బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాయువులన్నింటినీ కూడా మనకి ప్రధానంగా ఈ వంటకి ఉపయోగపడేటువంటి వాయువు ఈ మీథేన్ ఉపయోగించుకుంటాం. కాబట్టి దాంట్లో ఈ ఇనుప డ్రమ్ములో ఇదంతా కూడా కలెక్ట్ చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఇనుప డ్రమ్ము పై భాగంలో మనకు ఒక వాల్వ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా డైరెక్ట్గా మన వంటగది స్టవ్ దగ్గరికే కనెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటన్నమాట, మనం అవసరమైనప్పుడు దాన్ని ఆన్ చేసుకుని మన గ్యాస్ సిలిండర్ ఎలాగైతే ఆన్ చేసుకుని గ్యాస్ని మనం వచ్చేటట్టు చేసుకుంటామో దాన్ని కూడా అక్కడ ఉండేటువంటి వాల్వ్ని ఆపరేట్ చేయడం ద్వారా, అంటే డైరెక్ట్గా మన వంటగదిలోనే దానికి సంబంధించినటువంటి వాల్వ్ ఉంటుంది. సో ఆ వాల్వ్ని ఆపరేట్ చేయడం ద్వారా మనము వంటలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. వంట చేసుకోవడం మాత్రమే కాకుండా లైట్స్ వెలిగించవచ్చు, కొన్ని రకాలైనటువంటి పరికరాలు కూడా దాన్ని ఉపయోగించి కదిలించేటటువంటి పరిస్థితి, నడపడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇలాగ అనేక రకాలైనటువంటి ఉపయోగాలు బయోగ్యాస్ ప్లాంట్ వల్ల ఉంటున్నాయి. జర్మనీ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఇలాంటి అవకాశం ఉంది అని చెప్పి దాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. సో దాంట్లో ఉండేటటువంటి వాయువులను ఉపయోగించి మనం దాంట్లో ఇంధనం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మనం ఈ వంటలు చేసుకోవడానికి కానీ దీన్ని అంతటికీ ఉపయోగించవచ్చు అని చెప్పేసి మనకి కనుక్కున్నారు. కాబట్టి ఏంటంటే దాంట్లో ఎక్కువ పాళ్లలో ఉష్ణాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉందని చెప్పి ముందుగా కనుక్కున్నారు. ఆ తర్వాత ఈ ప్లాంట్ నిర్మాణం అనేటువంటిది జరిగింది. కాబట్టి దీన్ని గృహలక్ష్మి ప్లాంట్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. గృహలక్ష్మి ప్లాంట్ అని దీన్ని అంటాం. సో ఇది బయోగ్యాస్ ప్లాంట్కి సంబంధించినటువంటిది. కంప్లీట్గా మనం చూసినప్పుడు బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ ఈ నిష్పత్తి, ఈ పేడ మరియు నీళ్లు కలుపుకునేటటువంటి నిష్పత్తి 4:5, 4 పాళ్ళు 5 పాళ్ళు చొప్పున పేడ మరియు నీరు మిశ్రమాన్ని మనం కలుపుకుంటూ ఉంటాం. సో ఈ బయోగ్యాస్ ఎఫ్లూయెంట్ అనేది పంటలకి ఉపయోగిస్తూ ఉంటాం. సో దీన్ని ఎవరు ఏం చేస్తారు అనేటప్పుడు దాన్ని మనం చూస్తే కనుక ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ వారు దీన్ని ఏర్పాటు చేయడంలో సాంకేతిక సహకారాన్ని మనకి అందిస్తూ ఉంటారు. 2 ఘనపు మీటర్ల గోబర్ గ్యాస్ తయారు చేయడం కోసం మనకి 50 కిలోల పేడ రెడీగా అయితే ఉండాలి. సో 50 కిలోల పేడ ఉండాలి అంటే మన దగ్గర కనీసం 5 పశువులు ఉండాలి. మినిమం 5కు తగ్గకుండా ఉన్నప్పుడే ఇది ఇలాగా జరుగుతూ ఉంటుంది. 2 ఘనపు మీటర్ల గోబర్ గ్యాస్ అనేది తయారవుతూ ఉంటుంది. సో మన వంటగదికి గోబర్ గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి ఎంత దూరం ఉండాలి అని అంటే దాదాపు కనీసం మనకి 20 మీటర్ల దూరం అంటే 20 మీటర్ల దూరానికి ఎక్కువ కాకుండా ఉండాలి. అంటే మన వంటగదికి గోబర్ గ్యాస్ ప్లాంట్కి మధ్యలో ఉండేటటువంటి దూరం 20 మీటర్లు, మినిమం 20 అంటే మ్యాక్సిమం 20 మీటర్లు, అంటే 20 మీటర్ల కంటే లోపులోనే ఉండాలి. అది అంతకన్నా దూరం అయిపోతే మళ్ళీ గ్యాస్ వంటగది వరకు రావడం అనేది, ఆ పీడనంలో అనేక రకాలైనటువంటి లోపాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది మనకి గోబర్ గ్యాస్ ప్లాంట్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగే మనకి ఏంటంటే ఇక్కడ ఒక టేబుల్ ఉంది. మన దాంట్లో చూసుకునేటప్పుడు ఒక టేబుల్ ఒకటి ఉంది. దీంట్లో మనకి ఏంటంటే సేంద్రియ ఎరువుల్లో పోషకాల యొక్క శాతం ఎంతెంత ఉంటాయి ఏంటి అనేది ఒక టేబుల్ ఒకటి మనకి ఇచ్చారు.
ఇప్పుడు ఇంతవరకు మనం స్థూల సేంద్రియ ఎరువుల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ స్థూల సేంద్రియ ఎరువుల్లో నత్రజని, భాస్వరము, పొటాషు ఇవన్నీ కూడా ఎంతెంత శాతాలు ఉంటాయనేది మనకు ఒక టేబుల్ రూపంలో మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇంతవరకు చాలా మనం చూసాం. ఈ స్థూల సేంద్రియ ఎరువుల్లో మనం చూసినప్పుడు పశువుల పేడకు సంబంధించి కోళ్ల ఎరువులు, గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి ఎరువులు, పందుల ఎరువు చూసాము. అంటే వాటిని గురించి మనం ఏమీ చదువుకోలేదు, కానీ వీటన్నిటిని కూడా మనము స్థూల సేంద్రియ ఎరువులు అంటారని మాత్రం చదువుకున్నాం మనం. కాకపోతే దాంట్లో నత్రజని ఎంత శాతం ఉంటుంది, భాస్వరం ఎంత శాతం ఉంటుంది, పొటాష్ అనేది ఎంత శాతం ఉంటుంది అనేది మనకైతే ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే మనకి ఒక టేబుల్ రూపంలో దీని అంతటిని కూడా ఇవ్వడం జరిగింది. స్థూల సేంద్రియ ఎరువులకు సంబంధించి ఒక టేబుల్. దీంట్లో మనకి ఇంకా ఏమి ఇచ్చారు, గ్రామీణ కంపోస్ట్లో ఎంత నత్రజని ఉంటుంది, భాస్వరం ఎంత ఉంటుంది, పొటాష్ ఎంత ఉంటుంది, అలాగే పట్టణ కంపోస్ట్లో ఎంత ఉంటుంది, వర్మీ కంపోస్ట్లో ఎంత ఉంటుంది, అలాగే గోబర్ గ్యాస్లో ఎంత ఉంటుంది అనేటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక స్క్రీన్ షాట్ చేసుకుని జాగ్రత్తగా మనం చదువుకోవడం అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం ఒకసారి కనుక దీంట్లో చూసేటట్టయితే నత్రజని దేనిలో ఎక్కువగా ఉంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాము. పశువుల పేడకు సంబంధించినటువంటి ఎరువుల్లో 0.5 నుంచి 0.7 ఉంటుంది. ముందు నత్రజని చూద్దాం, తర్వాత భాస్వరం, తర్వాత పొటాష్ గురించి వరుసగా మనం చూద్దాం. ఈ స్థూల సేంద్రియ ఎరువుల్లో పశువుల పేడ దీంట్లో మనకి నత్రజని ఎంత శాతం ఉంటుంది అంటే 0.5 నుంచి 0.7% ఉంటుంది. కోళ్ల ఎరువుల్లో కనుక మనం చూస్తే 2 to 3%, అంటే నత్రజని కొంచెం ఎక్కువగానే లభిస్తుంది. పశువుల పేడ కంటే కూడా కోళ్ల ఎరువుల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 2 to 3% మనకి ఇక్కడ ఉంటుంది. అలాగే గొర్రెలు మేకల ఎరువుల్లో 0.7 నుంచి 1% వరకు నత్రజని ఉంటుంది. పందుల ఎరువు మనం చూసినప్పుడు 3 to 3.5% ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఉండేటటువంటి వీటన్నిటిలో కంటే కూడా ఈ స్థూల సేంద్రియ ఎరువులు అన్నిటిలో కంటే కూడా నత్రజని ఎక్కువ పాళ్లలో లభించేటటువంటిది పందుల ఎరువు, 3 to 3.5% N. బాగా గుర్తుపెట్టుకోండి, 3 నుంచి 3.5% N ఉండేటువంటిది పందుల ఎరువు. మిగిలినటువంటి వాటన్నిటిలోనూ కూడా దీనికంటే కూడా తక్కువగానే ఉన్నాయి తప్ప ఇంతకంటే ఎక్కువ మనకి ఇక్కడ లభించదు. కాబట్టి ఏంటంటే పందుల ఎరువులో మనం చూసినప్పుడు 3 నుంచి 3.5% వరకు నత్రజని ఉంటుంది. గ్రామీణ కంపోస్ట్ చూసేటట్టయితే 0.5 నుంచి 0.8%, అలాగే పట్టణ కంపోస్ట్లో కొద్దిగా ఎక్కువ నత్రజని ఉంటుంది, 1 నుంచి 1.4% ఉంటుంది. అలాగే వర్మీ కంపోస్ట్లో మనం చూసినప్పుడు 1.5 నుంచి 2% వరకు ఉంటుంది, 1.5 నుంచి 2% వరకు ఉంటుంది. ఓకే, చూద్దాం. ఇవన్నీ ఏంటంటే కొన్ని విలువలు అక్కడక్కడ మనకి తేడా ఉండొచ్చు, దాన్నే మనం ఇదైన అవసరం లేదు. కొన్ని చిన్న తేడాలు ఉంటాయి అంతే, టైపింగ్ మిస్టేక్స్ గట్రా అవన్నీ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం ఎక్కడైతే తప్పులు ఉన్నాయనిపిస్తున్నాయో అక్కడ మనం చూసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఎక్కడైనా లేకపోతే వేరే బయట ఉండేటువంటి విలువలు వేరేగా ఏదైనా ఉండొచ్చు, కానీ మన దీంట్లో ఇచ్చినంత వరకు దీన్నే మనం ఫాలో అవుతూ ఉండాలి. ఒకవేళ ఏదైనా దీంట్లో కూడా తప్పు ఏదైనా ఇస్తే మనం కరెక్షన్ చేసుకునే విధంగా మనం చూసుకోవాలి. ఓకే, సో ప్రధానంగా మనకి ఏంటంటే దేంట్లో ఎక్కువ ఉన్నాయి ఇటువంటి టేబుల్స్ మనం చూసినప్పుడు మనం ఎలాగా చేయాలంటే, టేబుల్స్ కనుక మనం చూసినప్పుడు దాంట్లో బాగా ఎక్కువ విలువలు దేనికి ఉన్నాయి, బాగా తక్కువ విలువలు దేనికి ఉన్నాయి. సపోజ్ నత్రజని ఇక్కడ ఉంది అంటే మూడు అంశాలు ఉన్నాయి కదా ఇక్కడ, నత్రజని, భాస్వరం, పొటాష్ అనేటువంటి 3 అంశాలు ఉన్నాయి. మూడింటికి మనం కంపారిజన్ చేసుకునేటప్పుడు ఒకదానికి మనం కంపారిజన్ చేసుకునేటప్పుడు మనం నత్రజని అనేది ఎక్కువ దేంట్లో కనిపిస్తుంది, స్థూల సేంద్రియ ఎరువుల్లో నత్రజని శాతం దేంట్లో ఎక్కువగా ఉంటుంది, 3 to 3.5% ఎందులో ఉంటుంది, పందుల ఎరువుల్లో మనకి కనిపిస్తుంది. అలాగే మనం చూసినప్పుడు ఏంటంటే గోబర్ గ్యాస్లో 2 నుంచి 2.5 వరకు ఉంటుంది పర్సెంటేజ్ నత్రజని. అలాగే భాస్వరాన్ని మనం చూసుకునేటప్పుడు ఏంటంటే భాస్వరంలో కూడా ఏంటి, పశువుల పేడలో అయితే 0.2 to 0.4% ఉంది, కోళ్ల ఎరువుల్లో 1.5 నుంచి 2% వరకు ఉంది. అలాగే గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి ఎరువు కనుక చూస్తే 0.4 నుంచి 0.6% ఉంది. పందుల ఎరువుకి వచ్చేసరికి ఇది కూడా భాస్వరం కూడా దీంట్లోనే ఎక్కువగా మనకి కనిపిస్తుంది, 2 to 3% ఉంటుంది ఇక్కడ. సో పందుల ఎరువులో 2 to 3% భాస్వరం కూడా ఉంటుంది. ఈ స్థూల సేంద్రియ ఎరువుల విషయానికి వచ్చేటప్పటికి పందుల ఎరువులో కూడా మనం చూసినప్పుడు 2 to 3% వరకు భాస్వరం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా వాటిలో మనం చూసినప్పుడు ఏంటంటే గ్రామీణ కంపోస్ట్లో 0.15% నుంచి 0.4% వరకు, అలాగే పట్టణ కంపోస్ట్లో మనం చూస్తే 0.5 నుంచి 1%, వర్మీ కంపోస్ట్లో 0.5 నుంచి 1%, గోబర్ గ్యాస్లో 1 నుంచి 1.5% మాత్రమే భాస్వరం అనేది కనిపిస్తూ ఉంది.
సో ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు భాస్వరం ఏ స్థూల సేంద్రియ ఎరువుల్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది అని అంటే అది కూడా పందుల ఎరువులోనే ఎక్కువగా కనిపిస్తుంది. నత్రజని కూడా దాంట్లోనే ఎక్కువ కనిపిస్తుంది. అలాగే భాస్వరం కూడా దాంట్లోనే ఎక్కువగా మనకి కనిపిస్తుంది. అలాగే మనం పొటాష్ విషయం కూడా ఒకసారి మనం చూసేటప్పుడు, పొటాష్ గురించి కూడా ఒకసారి మనం చూసేటప్పుడు ఏంటంటే పశువుల పేడలో 0.4 నుంచి 0.6% ఉంది. అలాగే కోళ్ల ఎరువులో మనం చూసినప్పుడు 1 నుంచి 1.5% ఉంది. అలాగే గొర్రెలు మేకల ఎరువు చూసినప్పుడు 0.5 ఉంది. ఆ రేంజ్ అక్కడ మనం నోట్ చేసుకోవాలి. అలాగే పందుల ఎరువు మనం చూసేటప్పుడు 1.5 నుంచి 2% ఉంది. అలాగే గ్రామీణ కంపోస్ట్ అది కొంచెం కరెక్షన్ చేసుకోవాలి, 0.4 నుంచి 0.6% ఉంది. అలాగే పట్టణ కంపోస్ట్ కూడా 0.5% ఉంది. వర్మీ కంపోస్ట్ వచ్చేసరికి 1 నుంచి 1.75% అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా దాదాపుగా 2% వరకు ఉంటున్నది దేంట్లో అంటే పందుల ఎరువుల్లోనే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి మనం చేసుకుందాం తర్వాత. ఓకే, సో సేంద్రియ ఎరువులు అంటే స్థూల సేంద్రియ ఎరువులకు సంబంధించినంత వరకు ఏ ఎరువులో ఎంతెంత నత్రజని ఉంది, ఎంతెంత భాస్వరం ఉంది, అలాగే ఎంతెంత పొటాష్ ఉందనేది ఈ టేబుల్లో మనకి వివరాలు ఇచ్చారు. కొన్ని చిన్న చిన్న తప్పులు అయితే ఉన్నాయి, వీటిని మనం తర్వాత కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. పశువుల ఎరువులో ఎంత ఎన్పికే ఉంటుంది, కోళ్ల ఎరువులు, గొర్రెలు మేకల ఎరువులు, పందుల ఎరువులు, ఈ ఎరువులను అన్నీ మనం చూసినప్పుడు అన్నీ కూడా సేంద్రియ పదార్థాలే కదా. కాబట్టి వీటన్నిటిని మనం చూసినప్పుడు ఎక్కువ మొత్తంలో నత్రజని ఎక్కువగా దేంట్లో లభిస్తుంది అని అంటే 3 నుంచి 3.5% వరకు పందుల ఎరువులో లభిస్తుంది. అలాగే భాస్వరం కూడా 2 to 3% వరకు మనకి పందుల ఎరువులోనే లభిస్తుంది. అలాగే పొటాష్ కూడా 1.5 నుంచి 2% వరకు పందుల ఎరువులోనే ఇక్కడ లభిస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే నత్రజని, భాస్వరము, పొటాష్ ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లోనే ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. మిగిలినటువంటి వాటన్నిటిలోని మనం చూసినప్పుడు చాలా తక్కువ మొత్తంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనకి ఈ స్థూల సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం ఎలా వేసుకోవాలి అని అంటే ఎక్కువ మొత్తంలో వేసుకోవాలి. ఈ స్థూల సేంద్రియ ఎరువులన్నిటినీ కూడా మనం ఎలా వేసుకోవాలి అని అంటే ఎక్కువ మొత్తంలో మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు దీంట్లో ఉండేటువంటి నత్రజని, దీంట్లో ఉండేటువంటి భాస్వరం, అలాగే దీంట్లో ఉండేటటువంటి పొటాష్ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మిగిలినటువంటి వాటన్నిటితో పోల్చుకుంటే ఏంటంటే ఇవన్నీ కూడా చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం ఎలా వేసుకోవాలి అని అంటే ఎక్కువ మొత్తంలో వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే వాటిని స్థూల సేంద్రియ ఎరువులు అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము. సో స్థూల సేంద్రియ ఎరువులు ఎప్పుడూ కూడా మనం ఎక్కువ మోతాదులో మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రధానంగా మనం గుర్తించాలి. ఓకే, అందువల్ల అది బయోగ్యాస్ ప్లాంటు, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ చూసాం, ఎలా తయారు చేయాలి ఏంటి అదంతా కూడా మనము చూడడం జరిగింది. అలాగే దీంట్లో సేంద్రియ ఎరువుల్లో ఉండేటువంటి పోషకాల యొక్క శాతాన్ని గురించి కూడా మనం దీంట్లో చూసాం. సో ఈ బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్ అని అంటాం వీటిని, స్థూల సేంద్రియ ఎరువులు. ఇప్పటి వరకు చదువుకున్నవన్నీ కూడా దీంతో మనకి ఏంటంటే స్థూల సేంద్రియ ఎరువుల గురించి అంతా కూడా మనకి కంప్లీట్ అవుతుంది. స్థూల సేంద్రియ ఎరువుల గురించి మొత్తం మనం చెప్పుకున్నట్టే. తర్వాతి క్లాసుల్లో మనం ఏం చెప్పుకుంటాం, కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ ఏమున్నాయో వాటి గురించి మనం తర్వాత చెప్పుకుంటాం. సో ఈ బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే దీంట్లో మనకి ఎక్కువ మొత్తంలో దీన్ని మనం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే బల్కీ అని అన్నాం, ఎక్కువ మొత్తంలో మనం అందించాలి. అలాగే దీంట్లో ఏంటంటే పోషకాలన్నీ కూడా చాలా తక్కువ మొత్తంలో లభిస్తూ ఉంటాయి. నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు, పొటాష్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తక్కువ మొత్తంలో అందించబడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు చెప్పినటువంటి ఆ టేబుల్లో కనుక మీరు చూసేటట్టయితే ప్రతిదీ కూడా మనకి చాలా తక్కువ మోతాదులోనే ఉన్నాయి. మహా ఎక్కువైతే పందులకు సంబంధించినటువంటి ఎరువులో మాత్రమే నత్రజని 3 to 3.5% ఉంది. అలాగే భాస్వరం విషయం కూడా చూసేటప్పుడు ఏంటంటే 2 to 3% వరకు ఉంది. అంతే తప్ప అదే హైయెస్ట్ మనం చూసినప్పుడు. అంటే ఏంటి, 100 కిలోల ఎరువు మనం తీసుకున్నప్పుడు దాంట్లో దాదాపు 3 కిలోలు మాత్రమే నత్రజని ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే 100 కిలోలు మనము పందుల ఎరువు తీసుకున్నప్పుడు దాంట్లో 2 నుంచి 3 కిలోల భాస్వరం మాత్రమే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. పర్సంటేజ్ అంటే అర్థం అది. కాబట్టి ఏంటి, దీంట్లో చాలా తక్కువ మోతాదుల్లో మనకి న్యూట్రియంట్స్ అనేవి, పోషకాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. పందుల ఎరువులోనే అంత తక్కువగా ఉంటే మిగిలినటువంటి ఎరువుల్లో మిగిలినటువంటి అనేక రకాలైనటువంటి ఎరువులు ఉన్నాయి కదా. కోళ్ల ఎరువులు ఉన్నాయి, మేకలు, గొర్రెలకు సంబంధించినటువంటి ఎరువులు ఉన్నాయి, అలాగే గ్రామీణ కంపోస్ట్ ఉంది, పట్టణ కంపోస్ట్ ఉంది,
వర్మీ కంపోస్ట్ ఉంది, గోబర్ గ్యాస్ ఉంది. వీటన్నిటిలోనూ కూడా ఉండేటటువంటి పోషకాలు, దాని విలువలు ఎంత ఉన్నాయో మనకి ఆల్మోస్ట్ దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్కి ఉండేటటువంటి కొన్ని మైనస్ పాయింట్స్, కొన్ని ప్లస్ పాయింట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఈ బల్కీ ఆర్గానిక్ మెన్యూర్ స్థూల సేంద్రియ ఎరువులన్నీ కూడా మనం ఏం చేస్తుంటామంటే ప్రధానంగా వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా మొక్కల నుంచి లభించేటటువంటి వ్యర్థ పదార్థాలు, అలాగే ప్రధానంగా జంతువుల నుంచి లభించేటటువంటి వ్యర్థ పదార్థాలుగా మనం వీటిని తెలుసుకోవచ్చు. ఈ బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్ అన్నీ కూడా మనుష్యుల నుంచి లేకపోతే అంటే జంతువుల నుండి లేకపోతే మొక్కల నుంచి లభించేటటువంటి సేంద్రియ వ్యర్థ పదార్థాలుగా మనం భావించవచ్చు. కాకపోతే ఏంటంటే దీంట్లో కేవలం నత్రజని, భాస్వరము, పొటాషు ఇవే కాకుండా దాదాపు అన్ని రకాలైనటువంటి పోషకాలు కూడా ఉంటాయి. మనం ఎందుకంటే ప్రధానమైనటువంటి పోషకాల గురించే మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం. దాంట్లో ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాష్ అనేటువంటివి ప్రధానమైనటువంటివి. ఈ ప్రధానమైనటువంటి పోషకాలే కాకుండా దీంట్లో మనం చూసినప్పుడు అనేక రకాలైనటువంటి ఇతర సూక్ష్మ పోషకాలన్నీ కూడా దీంట్లో లభ్యమవుతూ ఉంటాయి. ఈ ప్రధానమైనటువంటి పోషకాలే ఎంత తక్కువ స్థాయిలో లభిస్తూ ఉంటే మిగిలినటువంటివి కూడా అన్నీ దొరుకుతాయి, కాకపోతే వాటి పరిమాణం ఇంకా తక్కువగా వీటిలో లభిస్తూ ఉంటుంది. దాదాపు అన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు కూడా దీంట్లో లభిస్తూ ఉంటాయి. కేవలం నత్రజని, భాస్వరము, పొటాష్ ఇవే కాకుండా మిగిలినటువంటివన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఇలాగా ఉంటాయి, అనేక పోషకాలు దీంట్లో మనకి లభిస్తూ ఉంటాయి. సో దీనికి అన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాము. స్థూల సేంద్రియ ఎరువులు అంటే మనకి ఎప్పుడు కూడా ఇంకా డౌట్ అనేది ఉండడానికైతే లేదు. స్థూల సేంద్రియ ఎరువులు ఎప్పుడు కూడా పోషకాల శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దేంతో కంపారిజన్ చేసుకున్నప్పుడు అదే కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ అని చెప్పుకున్నాం కదా, గాఢ సేంద్రియ ఎరువులతో మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా దీంట్లో ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటాయి. అదే గాఢ సేంద్రియ ఎరువులతో మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ మోతాదుల్లో లభిస్తూ ఉంటాయి. దాంట్లో గాఢ లేకపోతే కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్లో నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవన్నీ చూసినప్పుడు స్థూల సేంద్రియ ఎరువుల కంటే కూడా నత్రజని, భాస్వరం, పొటాష్ అనేవి దాంట్లో ఎక్కువ మోతాదుల్లో లభిస్తూ ఉంటాయి. దీంతో కంపారిజన్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉండే ఎన్పికే శాతాలు కావచ్చు, ఇతర పోషకాల శాతాలు కావచ్చు, అందులో ఎక్కువగానే మనకి లభిస్తూ ఉంటాయి. ఇది మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది. దాంతోపాటు ఏంటంటే ఈ కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్లో కేవలం కొన్ని పోషకాలు మాత్రమే ఉంటాయి. అదే మనకి స్థూల సేంద్రియ ఎరువుల్లో మనం చూసినప్పుడు ఏంటి అనేక పోషకాలు లభిస్తాయని మనం చెప్పుకున్నాం. కేవలం నత్రజని, భాస్వరము, పొటాష్ ఇవే కాకుండా అనేక ఇతర రకాలైనటువంటి పోషకాలు కూడా లభిస్తాయని మనం చెప్పుకున్నాం కదా. అదే మనకి కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ లేకపోతే గాఢ సేంద్రియ ఎరువుల్లో అలా ఉండదు. కేవలం కొన్ని పోషకాలు మాత్రమే మనకి లభిస్తూ ఉంటాయి, అన్ని రకాల పోషకాలు మాత్రం మనకి లభించవు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసేటప్పుడు ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్స్ అవన్నీ మనకి బాగా తెలిసినవే. బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్లో ఇవన్నీ వస్తాయి. కోళ్ళ ఎరువులు, గొర్రెలు, మేకలు ఎరువులు, పందుల ఎరువులు, గ్రామీణ కంపోస్టు, పట్టణ కంపోస్టు, అలాగే వర్మీ కంపోస్ట్, గోబర్ గ్యాస్, అదే ఆ ఎరువులన్నీ కూడా దీంట్లో మనకి వస్తాయి. అలాగే మనకి కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆయిల్ కేక్స్ అన్నీ ఉన్నాయి కదా మనకి. దీంట్లో ఆయిల్ కేక్స్ అన్నీ ఉన్నాయి. ఆముదం పిండి కానీ లేకపోతే నువ్వుల పిండి కావచ్చు, కొబ్బరి పిండి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దాంట్లో వస్తుంటాయి. ఫిష్ మీల్ అని, బోన్ మీల్ అని, ఇంకా దీంట్లో మొలాసెస్ కూడా దీంట్లోనే చేరుతుంది. ఈ కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్లోనే అది కూడా మనకి చేరుతుంది. సో ఇది మనకి ఒక రకంగా ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్కి అలాగే బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్కి మధ్యలో ఉండేటటువంటి తేడాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఈ క్లాసుకు సంబంధించిన ఏమైనా డౌట్స్ అడగండి. ఇప్పుడు మళ్ళీ మీరు బల్కీ అనగానే బల్క్ డెన్సిటీ వరకు వెళ్ళిపోవద్దు, అది మళ్ళీ వేరే ఇదైపోతుంది కదా, కాబట్టి అవి అలా వదిలేసేయండి. ఎకరికి ఎంత వేయొచ్చు అది మనకి తెలిసిందే కదా. పశువుల ఎరువు మనం ఎంత వేస్తాము, ఎన్ని టన్నులు వేస్తాము అనేటువంటిది మనం ఆల్రెడీ మనకి అవన్నీ తెలిసినవే. సో దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి ఎన్ని టన్నులు మనం ఎరువులు వేస్తాం అనేటువంటిది. దానికి ఇంత ఫిక్స్డ్గా ఇంత అనేటువంటిది అయితే మనకేం లేదు. కాకపోతే ఎక్కువ మోతాదుల్లో వేయాలి, టన్నుల్లో వేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. టన్నుల్లోనే మనం వేయాల్సినటువంటి పరిస్థితి. ఓకే,
కొంచెం కొంచెం తేడాలు ఉంటాయి. ఇందులో ఉండేటువంటి టేబుల్స్లో చిన్న చిన్న తేడాలు అయితే మాత్రం మనకి ఉంటూ ఉంటాయి. టేబుల్లో ఉండేటువంటి విలువల్లో కొన్ని తేడాలు చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, కానీ భారీ స్థాయిలో అయితే దాంట్లో ఏమీ పెద్దగా తప్పులేమీ లేవు. ప్రింటింగ్ మిస్టేక్ లాగా కొన్ని కొన్ని లోపాలు అయితే దాంట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి మనం కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది చూడండి, మొత్తానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి క్లాస్గా మనం చెప్పుకోవచ్చు. సో బయోగ్యాస్ ప్లాంట్, దానికి సంబంధించినటువంటివి అవన్నీ కూడా మనం దీంట్లో చూసాం. అలాగే స్థూల సేంద్రియ ఎరువులు, అలాగే కాన్సన్ట్రేటెడ్ గాఢ సేంద్రియ ఎరువులు, వీటి మధ్యలో ఉండేటువంటి తేడాలు ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో దాని తాలూకు విలువలు చూసాం. భాస్వరము, నత్రజని, భాస్వరము, పొటాష్, దీనికి సంబంధించినటువంటి విలువల్ని మనం చూడడం జరిగింది. సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు వింటున్నారని అనుకుంటున్నాను. సో దీని మీద కూడా మనం ఒక ఎగ్జామ్ పెట్టుకుందాం. ఒక పక్క నుంచి అవి జరుగుతున్నాయి, ఇక్కడ కూడా క్లాస్ జరుగుతుంది కాబట్టి ఓకే. ఎప్పటిలాగే మనకు ఒక 20 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది రావాలని కోరుకుందాం. ఇది అందరికీ కదా, ఎవరైనా దీనికి అటెండ్ కావచ్చు. దీనికి ప్రత్యేకంగా ఇదనే లేదు, ఫేస్బుక్లో ఓపెన్నే కాబట్టి ఎవరైనా సరే దీనికి అటెండ్ కావచ్చు. కాబట్టి చూద్దాం, ఇంకా ఎక్కువ మంది అటెండ్ అయ్యేలాగా మనం చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇది సంగతి. ఈ రోజుకి ఇక్కడ ముగించేద్దాం. ఆల్మోస్ట్ మనం అనుకున్నటువంటి 1 అవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ క్లాసుని మనం ముగించేద్దాం. సో జాగ్రత్తగా చదవండి. ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం డీటెయిల్గా చదువుకుంటూ ఉండాలి. అది మనం చాలా ఇంపార్టెంట్. అసలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు తప్పనిసరిగా మనం చాలా డీటెయిల్గా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకి బాగా ఉంటుంది. లేకపోతే మనం చాలా ఇదవుతూ ఉంటాం. ఊరికి అక్కడక్కడ ఇక్కడ 2-3 ప్రశ్నలు అలా చదివి దాని మీదే బొరపాటు చేసుకోకుండా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక పక్క నుంచి ఈ చివరి నుంచి మొదలుపెట్టి ఆ చివరికి చదువుకుంటూ వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు దాంట్లో మనకి ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ఇది పలానా దగ్గర ఉందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. లేకపోతే ఈ ప్రశ్న ఎక్కడ ఇచ్చారో తెలీదు, ఏంటో తెలీదు, ఇలాగ అయిపోతాం అనమాట. కాబట్టి అది ఎక్కడ ఉంటుంది అని మనం తెలియాలి అంటే దాని గురించి పూర్తిగా చదవాలి. ఫిగర్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఏ విలువలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. ఎక్కడైతే విలువలు ఉన్నాయో ఆ విలువలన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. వీలైతే అవన్నీ కూడా ఒక దగ్గర రాసుకోవడం, ఒక టేబుల్ తయారు చేసుకోవడం, అలాగే తయారు చేసుకోవాలి. ఊరికే మనము థియరిటికల్గా చదువుకుని వెళ్ళిపోకూడని అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అలాంటి విలువలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక దగ్గర ప్రత్యేకంగా రాసుకోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే మనకి ఈజీగా విలువలన్నీ గుర్తుంటాయి. పదే మళ్ళీ మనం చదువుతూ ఉండాలి. చదివేసిన దాన్ని ఒకసారి వదిలేసి అలా చేసేయకుండా పదే చదువుతూ ఉండండి. ఒకవేళ ఎప్పుడైనా సరే ఏదైనా మనకి అవసరమైంది, ఇలాంటి క్లాసుల్లో మీకు రికార్డింగ్ రూపంలో ఉన్నటువంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వీలైతే కొంత టైం మళ్ళీ స్పెండ్ చేసి దీన్ని ఇంకొకసారి వినడానికి ప్రయత్నం చేస్తే కొంతవరకు మీకు ఉపయోగం అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇది సంగతి. కాబట్టి సరే, అయితే నాకంటే ముందు మీరే గుడ్ నైట్లు గట్టే చెప్పేస్తున్నారు కాబట్టి మీరే కొంచెం తొందరపాటుగా ఉన్నారని అనుకుంటున్నాను. సరే, అయితే వెళ్ళిపోదాం. అంటే ఇంకా ఉండాలని ఏం కాదు, కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుసుకుందాం. మామూలుగా మన క్లాసులు యథావిధిగా మామూలు మార్నింగ్ ఉంటాయి, ఉదయం ఎగ్జామ్ కూడా ఉంటుంది, తర్వాత క్లాసులు ఉంటాయి. కాబట్టి ఏదైతే మనం సిలబస్ చెప్పుకున్నామో దాని ప్రకారం మీరు చదవండి. ఆ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. దీనిపైన ఎగ్జామ్ ఎప్పుడు పెడతాననేది రేపు చెప్తాను మీకు. ఇంతవరకు ఈ 123 క్లాసెస్ ఏవైతే జరుగుతున్నాయో దీనిపైన ఉండేటటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనేది నేను రేపు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్. 8125443163 మన వాట్సాప్ నెంబర్. అవసరమైతే ఏదైనా దానికి మెసేజ్ చేస్తే సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో మళ్ళీ రేపు ఇదే పేజ్లో మళ్ళీ ఇక్కడే మళ్ళీ మనం అందరూ కూడా కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.